నవీన్ పంపించేశారా? మరి మీరు రెటికా ముద్రగడ పద్మనాభం గారి మరణం మీద స్పందించడానికి మాతో ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు తెలకపల్లి రవి గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. సార్ నమస్తే. సార్ సార్ ముద్రగడ పద్మనాభం గారి మరణం అందరూ కూడా జీర్ణించుకోలేనటువంటి వార్త. అయితే ఆయన చేసినటువంటి ఎన్నో సేవల్లో మీరు చెప్పదగ్గ అంశం అంటే ఏం చెప్తారు సార్? ముద్రగడ పద్మనాభం గారి మృతి చాలా విచారం కలిగిస్తుంది. ఆయన ఒక లక్ష్యము, ఒక కారణం, ఒక కాల్స్ తో ఐడెంటిఫై అయినటువంటి మనిషి చాలా అరుదుగా ఉన్నారు తెలుగు రాజకీయాల్లో ఇటువంటి వ్యక్తులు ఇటీవల కాలంలో. తనకంటూ తన కృషితో, తన పోరాటంతో, అలాగే తన త్యాగంతో ఆయన ఒక ముద్ర వేశారు. నాకు బాగా గుర్తుంది, ఎన్టీ రామారావు గారు చాలా ఇదిగా ఉన్న రోజుల్లో ఆయన రాజీనామా చేసి బయటకు వచ్చారు. అప్పుడు విజయవాడలో మొదటిసారి ఈ కాపునాడు జరిగినప్పుడు ముద్రగడ పద్మనాభం గారు అక్కడ ప్రధానమైన ఇది. ఆ తర్వాత పేర్ని కృష్ణమూర్తి గారు. సో అప్పటి నుంచి ఆయన తన ఎంచుకున్న మార్గం నుంచి బయటికి రాలేదు. ఓడిపోయినా గెలిచిన పార్టీలు ఏమైనా. పైగా ఆయన ఒక పోరాట పద్ధతి రూపొందించారు. ఇంట్లోనే ఉండటము, దీక్ష చేయడము, ఎట్టి పరిస్థితుల్లో కూడా తలగ్గకుండా ఉండటము, తన అభిప్రాయాలు సూటిగా ముఖ్యమంత్రులకు రాయటము, వాళ్ళని ఢీకొనటము, వీటన్నిటి ద్వారా ముద్రగడ పద్మనాభం గారు ఒక వరవడి తీసుకొచ్చారని మనం చెప్పాల్సి ఉంటుంది. అందుకే పార్టీలకు అతీతంగా అందరూ ఆయన గౌరవించారు. ఆయన కుటుంబ నేపథ్యము, ప్రజలతో ఆయన మమేకమైన తీరు, ఆయన మామూలు రాజకీయ నాయకులకు భిన్నమైనటువంటి ఒక వ్యక్తిగా ఆయన నిలబెట్టాయి. ఆయన అనేక ఢక్కా ముక్కీలు తిన్నారు, కానీ తను ఎంచుకున్న మార్గం నుంచి మటుకు పక్కకు పోలేదు. ఆయన మీద ఎలాంటి ఆరోపణలు కూడా రాలేదు. ఇంతకాలంలో కూడా వ్యక్తిగతంగా ఇలాంటి ఆరోపణలకు గురి కాకుండా తన వ్యక్తిత్వాన్ని కాపాడుకున్నటువంటి వ్యక్తిగా మనం ముద్రగడ పద్మనాభం గారిని చెప్పుకోవాలి. ఆఖరి చివరి దశలో కూడా ఆయన తన ఒక మాట అని ఆ మాట మీద దేన్నైనా మార్చుకోవడానికి కూడా సిద్ధపడినటువంటి ఒక వ్యక్తి. తప్పనిసరిగా ఈ మధ్యకాలంలో ఆయన ఆరోగ్యం గురించి ఆందోళనకరమైన వార్తలు వస్తున్నా పోరాటం చేసి బయటపడతారు, మళ్ళీ అందరితో ఉంటారనే ఆశ ఉండింది జనానికి. కానీ ఈరోజు ఆకస్మికంగా ఆయన మృతి చెందటం, దాని మీద వ్యక్తం అవుతున్న స్పందన చూస్తేనే మనకు తెలుస్తుంది. ఆయన ఒక భిన్నమైన ముద్ర వేశారు రాజకీయాల మీద. ఒక కొత్త డైమెన్షన్, ఒక కొత్త కోణం ఇవ్వడానికి కూడా చాలా కీలకమైన పాత్ర వహించారు. ముద్రగడ పద్మనాభం గారి లాగా ప్రజలతో మమేకమై ఒక ఉద్యమం ద్వారా ఏదో వేరే విధంగా కాకుండా పదవుల కోసం పాకులాడలేదు కూడా. అది కూడా కనిపిస్తుంది మనకు. నిజంగా చాలా భిన్నమైనటువంటి
రాజకీయ పంథ, వ్యక్తిత్వము, మొత్తం కుటుంబాన్ని దాంట్లో భాగస్వామ్యం చేయటం, ఒక ఉద్యమ మార్గాన్ని నిర్మించటం అనేది మటుకు ముద్రగడను ఒక విలక్షణమైన నాయకుడిగా ఆయన నిలబెడుతుంది. ఆయనతో విభేదించే వాళ్ళు కూడా ప్రజల్లో ఆయనకున్న గౌరవాన్ని మటుకు తప్పకుండా ఆమోదించే ఒక పరిస్థితి తీసుకొచ్చారు. సామాజికంగా ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ముందు వెనకలు అవి ఉండొచ్చు, కానీ ఆయన వాటికి అతీతంగా నిలబడ్డారు. అందుకనే చాలా విస్తృత ప్రాతిపదిక మీద ఎప్పుడూ ఆయన గౌరవం పొందుతూ వచ్చారు. ఎవరైనా మేము ముద్రగడకు వ్యతిరేకం కాదు అని చెప్పకుండా ఉండలేని ఒక పరిస్థితి కూడా కల్పించారు. మరొక నాయకుడు అయితే మొన్నటి ఫలితాల తర్వాత తలకిందులు అయిపోయిండేవాళ్ళు, కానీ ముద్రగడ అలాగే నిశ్చలంగా నిలబడ్డారు. సోదా ఆయన నిబద్ధతకు, వ్యక్తిత్వానికి, గట్టితనానికి, అంకిత భావానికి నిదర్శనం అని అనిపిస్తుంది. ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి ఆయన తీసుకొచ్చిన, ఆయన వల్ల వచ్చిన మార్పులు, ఆయన వల్ల రంగంలోకి వచ్చిన కొన్ని చర్యలు, ఆ పోరాటం లేకపోతే జరిగి ఉండేది కాదేమో. ముద్రగడ మృతికి చాలా ప్రగాఢమైన సంతాపం తెలియజేస్తూ ఆయన అశేషమైన ఆయన అభిమానులకు సానుభూతిని అందిస్తోంది. రైట్, థ్యాంక్ యూ సార్ ఫోన్ లైన్లో జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ.